తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి భేటీ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్, గో సంరక్షణ విధి విధానాలపై మంత్రి మండలి చర్చిస్తున్నట్లు కూడా సమాచారం. ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. గోశాల పాలసీపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకార సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి భేటీ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గీగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధి విధానాలపై మంత్రి మండలి చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. గోశాల పాలసీపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకార సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్గా తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, భేటీ అయితే కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి భేటీ అయింది. అయితే ఏ అంశాలకు చర్చకు వచ్చే అవకాశం ఉంది, ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, తెలంగాణ కేబినెట్ సమావేశం 3 గంటలుగా సుదీర్ఘంగా కొనసాగుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం 6వ ఫ్లోర్లో ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ యొక్క చర్చ కొనసాగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది, ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం అది రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని, 50% సీలింగ్ను తీసివేస్తూ ముసాయిదాను, ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్కు పంపించింది. ప్రస్తుతం అది గవర్నర్ కూడా న్యాయ సలహా కోసం దాన్ని కేంద్ర హోంశాఖకు పంపించడం జరిగింది. ప్రస్తుతం అది కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్లో ఉంది. సో ఈ రెండూ కూడా పెండింగ్లో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు అని చెప్పి కూడా సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు అవి తేలే పరిస్థితి కనిపించడం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తూ ఉన్నాయి. కాబట్టి సో దానికి ఇంకా వేరే ఆల్టర్నేట్ చూసుకొని ఏ విధంగా ఎన్నికలకు ముందుకు వెళ్ళాలని ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో యూరియా కొరతపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఏదైతే జూన్, జూలై, ఆగస్టు 3 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది రాష్ట్రానికి. కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి ఇంకా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియాను రాబట్టడంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 కేంద్ర మంత్రులు కనీసం ఏమాత్రం సహకరించడం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ యూరియా సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒప్పించాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా నిల్వలను ఇంకా రాష్ట్రానికి ఏ విధంగా
తీసుకురావాలి. ఇప్పటికే రాష్ట్ర రైతాంగం ఇప్పటికే యూరియా దొరక్క ఇబ్బందులు పడతా ఉంది. దీనికి సంబంధించి యూరియా లారీ వచ్చినటువంటి గ్రామాల్లో చూస్తా ఉన్నాము. పోలీస్ బందోబస్తు మధ్య యూరియాను ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. చొక్కాల ఎత్తిపోతల పథకం, అదేవిధంగా ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్లో పెండింగ్ పనులు కావచ్చు, ఇవన్నిటిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఏదైతే గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి భావిస్తే, దానికి సంబంధించి చట్టం ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించి దానికి ఒక ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. గోశాలకు సంబంధించి ప్రత్యేక పాలసీ తీసుకువస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో 100కు పైగా గోశాలలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి గోశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ ఆవులు తరచుగా కూడా మృత్యువాత పడతా ఉన్నాయి. సో భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఒక సమగ్రమైనటువంటి పాలసీలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ అంశంపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ అంశాలతో పాటు ఇతర అంశాలు, రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లపై కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చేందుకు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు మంజూరైన వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కూడా వారికి అర్హత కల్పించేందుకు కూడా ఈ సమావేశంలో ఆమోదం ప్రవేశే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఆగస్టు 15 లోపు మొదటి దశ ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎంతమంది పెండింగ్ లో ఉన్నాయి, చాలా మంది ఇండ్లు మంజూరైనా కూడా కొంతమంది ఇంకా కూడా అవి నిర్మాణ స్టార్టింగ్ దశలోనే ఉన్నాయి. కాబట్టి వారందరినీ కూడా తొందరగా పూర్తి చేసుకోమని ఏ విధంగా చెప్పాలనే అంశాలపై కూడా ఈ రోజు చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటు 2వ దశ ఇందిరమ్మ ఇళ్లకు కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై కీలకంగా చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్లు, ఈ 2 అంశాలపై కీలకంగా సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలి, అదేవిధంగా ఈ నెలాఖరులోగా కూడా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసిన, ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సో ఇప్పటికే నెల దాటిపోయింది, రిజర్వేషన్ల ఖరారు ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి సో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? హైకోర్టును ఆశ్రయించి మరింత గడువు పెంచాలని కోరుతుందా, లేదంటే రిజర్వేషన్ల పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు ముందుకు వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ విధంగా ఈరోజు చాలా అంశాలు కూడా ఈరోజు చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ముగిసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఆ తర్వాత మంత్రులు మీడియా బ్రీఫింగ్ కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.